ఆఫ్టర్ నియర్లీ 20 డేస్ నా వెయిట్‌లో స్టార్టింగ్ నంబర్స్‌లో చేంజ్ వచ్చింది. హాయ్ గైస్ వెల్కమ్ టు డే 10. నా వెయిట్ చాలా రోజుల నుంచి 66, 65 మధ్యలోనే వస్తుండే. బట్ ఫైనల్లీ ఈరోజు 65లో వచ్చింది. సో, ఐ యామ్ వెరీ హ్యాపీ. ఈరోజు వెడ్నెస్‌డే అంటే ఫాస్టింగ్ డే. సో, లాస్ట్ టైమ్ చేసినట్టు కాకుండా ఈసారి నేను ఫాస్టింగ్ కొంచెం డిఫరెంట్‌గా చేశాను. లో క్యాలరీ ఫుడ్ అయితే తిన్నాను. బికాజ్ నాకసలు ఎనర్జీ లేకుండే. అందుకే క్యారెట్, కీరా అండ్ అలాగే కాఫీ, యాపిల్ అయితే తిన్నాను. ఫాస్టింగ్ అయిపోయాక ఉడకబెట్టిన పెసర్లు, మొక్కజొన్నలో కొంచెం పప్పేసుకొని కలుపుకొనైతే తిన్నా. అండ్ ఇవాళ చాలా క్రేవింగ్స్ వచ్చాయి ఐస్ క్రీమ్‌కి. సో, అది కూడా కొంచెం తిన్నా. తర్వాత లాస్ట్‌లో డే వచ్చేసి గ్రీన్ టీతో ఎండ్ చేశా. ఇవాళ డర్మా రోలింగ్ చేయాలి. సో, హెయిర్ కేర్‌లో అది కూడా కంప్లీట్ చేశా. బట్ ఈరోజు స్టెప్స్ మాత్రం అస్సలు అవ్వలేదు. ఎందుకంటే ఇవాళ నాకసలు అస్సలంటే ఎనర్జీ లేదు. అదెందుకో మీకు చివర్లో అర్థమవుతది. ఈ ఛాలెంజ్‌లో నేను ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఏం చేస్తలేను. క్రేవింగ్స్ వచ్చినప్పుడు తింటున్నా. బికాజ్ మనం ఎక్కువ రోజులు ఒకటే లైఫ్ స్టైల్‌లో ఉండలేం కదా! బ్యాలెన్స్ అనేది చేయాలి. సో, 80, 20 లాగా ఉండేలా చూస్తున్నా. అంటే 80% ఎక్కువ ఇంట్లో తినడము, హెల్తీగా తినడము. ఆ రిమైనింగ్ 20% అనేది ఇంకా నచ్చింది తినడము. అలా బ్యాలెన్స్ చేస్తూనే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నా. సో, చూద్దాం ఈ ఛాలెంజ్ అయిపోయేలోపు ఎంత వెయిట్ తగ్గుద్దో. ఎంత తగ్గినా ఐ యామ్ హ్యాపీ. బికాజ్ ఒకటేసారి ఎక్కువ తగ్గేసి మళ్ళీ అది రీబౌన్స్ అవ్వాలనుకోవట్లేదు. సో, యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడే.